సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం. ఈరోజు మేము మదనపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం అందరి ప్రజల తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రియతమ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. దానికంటే ముఖ్యంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము మదనపల్లిలో పలు చోట్ల చాలా వరకు కార్యక్రమాలు చేపట్టినాము. దాంట్లో భాగంగానే ఈరోజు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రోగులకు వాళ్ళకందరికీ పండ్లు బ్రెడ్స్ అన్ని పంపిణీ కార్యక్రమాలు చేసినాము. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా కేక్ కటింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం వచ్చేదను వీళ్ళు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టినాం. ఈరోజు మేము చేస్తున్నాం. ఎందుకు ఆయన మీద చేస్తున్నామంటే ఆయన మీద మాకుండే అభిమానం వల్ల మేము ఎంత చేస్తున్నాం. ఎందుకంటే అట్లా మిథున్ రెడ్డి గారు లాంటి ఎంపీ గారు రావడం మా కాన్స్టిట్యున్సీ అదృష్టం చేసుకునింది. ఎందుకంటామంటే ఈరోజు చూడండి, ఈరోజు ఆయనకి ఎంత ప్రజాదరణ ఉంటే ఇంత వేవ్స్లో కూడా దీంట్లో కూడా ఎంత ప్రజాదరణ ఉంది కాబట్టి మూడోసారి కూడా ఆయన ఎంపీగా గెలిచినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చిందను ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఆయన కూడా ఎప్పుడు ఓటమి చాలా రేర్గా చూశారు. అట్లా ఆయన్ని కూడా ఇక్కడ ఓటమి రుచి చూపించారు ఆయన. అదేవిధంగా పురంధరేశ్వరి మేడంని కూడా ఇక్కడ వచ్చిన ఎలక్షన్స్లో కూడా ఆమెను ఓడించి ఆమెను కూడా ఓటమి రుచి చూపించినారు. ఎంత ప్రజాదరణ ఈరోజు కూడా పబ్లిక్లో ఎక్కడ పోయినా మిథున్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే అన్నిటి మీద ఆయనకి చాలా వరకు అభిమానం ఉంది. 2019 నుండి 2024 వరకు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఎంపీ కూడా నాకు తెలిసి ఇండిపెండెన్స్ నుండి ఈ రోజు వరకు ఎవరూ చేయలేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2019-14 వరకు 2024 వరకు ఆయన చేసినది వచ్చిందను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతికి 4 లేన్ రోడ్ తెప్పించారు. అదేవిధంగా మదనపల్లికి మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చారు. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీని తీసుకుని వచ్చినారు. అదేవిధంగా బీటీ కాలేజ్ని వచ్చేదను యూనివర్సిటీగా కూడా చేసేదానికి మొత్తం కృషి చేసినారు ఆయన. ఈరోజు చూడండి, మదనపల్లి మండలం కానీ, నిమ్మనపల్లి మండలం కానీ, రామసముద్రం మండలం కానీ పోయి ఏ మండలమైనా చూడండి, ఏ విలేజ్కైనా చూడండి, ఆడ పోయినామంటే ఈఏపీ గ్రాంట్ కింద, అదేవిధంగా పిఎంజీస్వై గ్రాంట్ కింద, నాబార్డు కింద గ్రాంట్ కింద రకరకాల గ్రాంట్ తీసుకుని వచ్చేసి ప్రతి విలేజ్కు తార్ రోడ్లు వేసినారు. ఈ అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో చేసిన అభివృద్ధి కనీ విని ఎరగని అభివృద్ధి చేసినారు. ఆ రకంగా దానికి గిఫ్ట్గానే ఈసారి కూడా ప్రజలు ఆయనకు ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పేసి మన కాన్స్టిట్యున్సీ, మన రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ ఆయనను గెలిపించినారు. అదేవిధంగా మీరు తమ్మడపల్లి కాన్స్టిట్యున్సీ చూసుకోండి, ఏ కాన్స్టిట్యున్సీ కూడా చూడండి ప్రతి విలేజ్కు కనెక్టివిటీ చేసినారు, రోడ్స్ వేయించినారు. మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినారు, చాలా వరకు ఉద్యోగాలు తీసినారు, రకరకాలు చేసినారు. ఈరోజు ఆయన మీద అభిమానం ప్రజలకు ఎట్లుందంటే ఏదో రకంగా మేము ఆయన మీద రుణపడి ఉన్నాము, ఆయన కోసం చేసుకోవాలా. ఈరోజు ఆయన పుట్టిన తేదీ కాబట్టి మాకు పండగ లాంటిది అని చెప్పి ప్రతి ఒక్కరూ వాలంటీర్గా కలిసి వచ్చినారు. ఇంకా రాబోయే ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా ఆయన సారథ్యంలో ఇక్కడ ఎలక్షన్ జరుగుతాయి. ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే మున్సిపాలిటీ కానీ, మదనపల్లి రూరల్ మండలం కానీ, రామసముద్రం మండలం కానీ, నిమ్మనపల్లి మండలం కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాం. మేమందరూ కలిసికట్టుగా ఆయన వెంట ఉన్నాము, ఆయన చెప్పినట్టు మేము నడుచుకుంటాము. అట్లాంటి నాయకుడు మాకు దొరకడం మా అదృష్టం మేము భావిస్తూ ఉన్నాము. ఆయన డైరెక్షన్ ప్రకారం మేము నడుపుకొని ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని స్టేట్లోనూ ఆయన మన ఎంపీగా ఆయన తిరిగి తెస్తాం. ఇంకో విషయం ఏమంటే ఈసారి 4వ తూరుగా నేను గెలిచినా అంటే ఖచ్చితంగా ఈసారి సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతారు. ఆయన మంచి పదవి ఇండియా లెవెల్లో కూడా ఆయన టేకప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ఎంపీ గారు మనకు రావడం అదృష్టము. ఈరోజు మాకు ఆయన బర్త్డే అంటే మాకు పండుగతో సమానము. దానికోసం చాలా వరకు కార్యక్రమాలు మేము కాన్స్టిట్యున్సీలో టేకప్ చేశాము. ఇంకా ఫ్యూచర్లో కూడా ఆయన బర్త్డే అదేవిధంగా చేస్తాము. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన డైరెక్షన్లో నడుపుకొని అన్ని విధాలా మన కాన్స్టిట్యున్సీని ప్రజల కోసం ఏ తిరిగినా చేసేదానికి రెడీగా ఉండి మన ప్రజల కోసం ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు మన గౌరవనీయులు ఎంపీ మిథున్ అన్న గారి జన్మదిన సందర్భంగా కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల మధ్యలో మేమందరం కలిసి ఆయన కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మిథున్ అన్న గారు అతి చిన్న వయసులోనే 3 సార్లు హ్యాట్రిక్గా మా రాజంపేట ఎంపీగా విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు కూడా అంతే ఎలా అయితే విజయం సాధించారో అదేవిధంగా వాళ్ళకి ఎల్లప్పుడూ అవైలబిలిటీలో ఉంటూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వెళ్ళినా వాళ్ళని తీర్చడమే కాకుండా వాళ్ళని దగ్గరకు వచ్చి అప్యాయంగా పలకరించడంలో అయితే నేను తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు ప్రజల అభిమానం పొందుకున్నాడు. అదేవిధంగా మన మదనపల్లి కాదు, పుంగనూరు కావచ్చు, తంబాలపల్లి కావచ్చు, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వెళ్ళి ఏ అవసరం ఉన్నా తీర్చే గొప్ప మనసు ఉన్న వ్యక్తి. ఇదే విధంగా
మరిన్ని విజయాలతో ముందుకు పోతూ మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మా అందరి అభిమాన మిత్రన్న గారికి మరొకసారి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. మన ప్రియతమ నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారి అన్నగారి బర్త్డే సందర్భంగా మా యొక్క చైర్మన్ మనోజారెడ్డి మేడం గారితో, అలాగే మా తోటి కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లతో కలిసి ఈ యొక్క మిథునన్న జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఆయన ఎంతో మంచి చరిష్మా కలిగిన లీడరు, 3 సార్లు హ్యాట్రిక్గా సాధించి ఆయన ఎంపీగా గెలిచి ఆయన ఎంతోమంది ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాల్లో సహాయపడిన వ్యక్తి. చిన్నపాటి నాయకుడి నుండి పెద్ద నాయకుని వరకు కూడా ఆయన ఎలాంటి గర్వం లేకుండా, ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా అందరికీ సమానమైన న్యాయం కలిగిస్తూ ఆహర్నిశలు శ్రమిస్తూ ఆయన పార్టీకి ఎంతో పనిచేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన ఎంతో ప్రజలకు ఉపయోగకరంగా అందుబాటులో ఉంటూ కార్యకర్తలకైతేనేమి, నాయకులకైతేనేమి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకైతేనేమి చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్నాడు. ఇలాంటి నాయకుడు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము జన్మదినం జరుపుకోవడం ఎంతో శుభపరిణామం. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధుమిత్రులు, రక్త సంబంధికులందరినీ కూడా దేవుడు దీవించాలని, ఆయనకు మంచి ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, శాంతి, సమాధానం, నెమ్మదినిచ్చి ఇంతంత 100 1000గా అభివృద్ధి చెందాలని మేమందరూ ఆ దేవుని ప్రార్థిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా ఎంపీ మిథునన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మదనపల్లె పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్లకి ఫ్రూట్స్, బన్నులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మదనపల్లి పట్టణం మొత్తం అంతా ఒక పండగ వాతావరణంలో మా ఎంపీ మిథునన్న గారి బర్త్డేని పండగ వాతావరణంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా మన మున్సిపల్ ఆఫీస్లో కూడా కేక్ కట్ చేసి కౌన్సిలర్లందరూ సంతోషంగా పండగ వాతావరణంలో ఉన్నారు. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ వెంకటరమణ స్వామి ఆశీస్సులు మా ఎంపీ మిథునన్న గారి పైన ఎల్లవేళలా ఉండాలని, ఇంకా మంచి మంచి పదవులు అన్న స్వీకరించాలని, ఓటమి లేకున్నా మా అన్న ఇంకా మంచి మంచి పదవులు స్వీకరించాలని ఆ వెంకటరమణ స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.